Hi aspirants, welcome to Brain Budge Academy Steps to Competitive Success and also welcome to Daily Current Affairs with Mind Maps and Tricks class. ఈరోజు క్లాస్లో మనం 2nd January 2024కి సంబంధించి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా విత్ మైండ్ మ్యాప్స్తో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ కరెంట్ అఫైర్స్లో ఈరోజు అయితే మనం ఒక కరెంట్ అఫైర్కి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్స్ని ఒక ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ది ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మైండ్ మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునేదానికి ట్రిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం బ్రెయిన్ బడ్జ్ అకాడమీ ద్వారా తీసుకురావడం జరిగింది. 2025 జనవరి నుంచి ఇది మన బ్రెయిన్ బడ్జ్ అకాడమీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజెంట్. అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు లేదంటే బ్రెయిన్ బడ్జ్ అకాడమీ .com వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడి నుంచి మీరు ఈ నోట్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఎలాబొరేట్గా చదువుకోవడానికి బ్రెయిన్ బడ్జ్ అకాడమీ .com వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. బ్రెయిన్ బడ్జ్ అకాడమీ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్. లెట్స్ స్టార్ట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఒక ఇమేజ్ అయితే మీకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది కదా. అండ్ ఇది చూడగానే చాలామంది చదవకుండానే అర్థం చేసుకోవచ్చు. మనకి ప్రస్తుతం 2025వ సంవత్సరంలో మహాకుంభమేళా ఉంది. ఆ మహాకుంభమేళాకి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే ఇది. ఆ మహాకుంభమేళాలో వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులకి సంబంధించి అంతా లైక్ అక్కడ అంతా కూడా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. పీపుల్ అరైవ్ ఫర్ ది మహాకుంభమేళా టు బీ హెల్డ్ ఫ్రమ్ January 13 to February 26 ఇన్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా మహాకుంభమేళా జరగబోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాన్ని అటెండ్ అయ్యేదానికి వస్తున్నటువంటి భక్తులండి వీళ్ళంతా కూడా. అయితే దీనికి రిలేటెడ్ మనం తెలుసుకోవాల్సింది ప్రధానంగా అసలు ఈ మహాకుంభమేళా అంటే ఏంటి, అసలు కుంభమేళాలు అంటే ఏంటి, ఇవి ఎక్కడ నిర్వహిస్తారు, వీటి యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఇది దాని రిలేటెడ్ మైండ్ మ్యాప్ ఇంగ్లీష్లో అయితే ఇక్కడ మీకు ఇచ్చున్నా, అలాగే తెలుగులో కూడా సేమ్ ఇచ్చింది, మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. మహాకుంభమేళా 2025. ఈ మహాకుంభమేళా ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఎందుకంటే మహాకుంభమేళాని 2025వ సంవత్సరంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబోతున్నారు. అయితే దీన్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఎక్కడండి? దీన్ని నిర్వహించబోయేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో. ఓకేనా? సో కేవలం ఒక్క ప్లేసే కాదు, ప్రధానంగా చెప్పాలంటే ప్రయాగ్రాజ్లో దీన్ని నిర్వహిస్తారు. అలాగే గంగాలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది, యమునా నదిలో నిర్వహిస్తారు, సరస్వతి నదుల సంగమం. ఓకే, గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమమే ఈ ప్రయాగ్రాజ్ అనేది. ప్రయాగ్రాజ్లో ప్రధానంగా ఈ మహాకుంభమేళా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ప్రయాగ్రాజ్, ఓకే, గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం అండి. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? యాక్చువల్గా మనం చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధీకరణగా దీన్ని చెప్తాం. అంటే ఎక్కడెక్కడి నుంచో, నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచ దేశాల నుంచి ప్రజలంతా చాలామంది ఇక్కడికి భక్తులు వచ్చి ఈ ప్రయాగ్రాజ్లో స్నానం చేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా వారు శుద్ధిని పొందడం జరుగుతుంది. సాంస్కృతిక వేడుకలు ఇక్కడ నిర్వహిస్తారు. ఐక్యత కోసం ఒక పవిత్రమైనటువంటి యాత్రగా ఈ మహాకుంభమేళాని చెప్పడం జరుగుతుంది. మహాకుంభమేళాని కేవలం ఒక ప్లేస్లోనే కాదు నిర్వహించేది, వేరు వేరు ప్లేసెస్లో నిర్వహిస్తారని మనం చెప్పుకున్నాం. అది హరిద్వార్లో నిర్వహిస్తారు. హరిద్వార్లో గంగా నదిలో మహాకుంభమేళాని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఉజ్జయినిలో కూడా దీన్ని నిర్వహిస్తారు. ఉజ్జయినిలో సిప్రా నదిలో నిర్వహించడం జరుగుతుంది. సిప్రా నదిలో ఉజ్జయినిలో ఈ మహాకుంభమేళాని నిర్వహిస్తారు. తర్వాత నాసిక్లో గోదావరి నదిలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అండ్ ప్రయాగ్రాజ్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 ప్లేసెస్లో ప్రయాగ్రాజ్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లేస్ అండి. ఇది ఎందుకంటే త్రివేణి సంగమం అంటాం. అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసేటువంటి ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటాం. ఆ ప్రాంతంలో ఈ మహాకుంభమేళాని నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాకుంభమేళాకి యునెస్కో గుర్తింపు కూడా ఇచ్చున్నారండి.
యునెస్కో గుర్తింపు ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2017వ సంవత్సరంలో దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. సో మానవత్వానికి శాశ్వత సాంస్కృతిక వారసత్వ ఫెస్టివల్గా ఈ మహాకుంభమేళాని గుర్తించి 2017వ సంవత్సరంలో దీనికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం కుంభమేళాలు ఓవరాల్గా తీసుకుంటే కుంభమేళాల్లో చాలా రకాలు ఉన్నాయండి. మొదటిగా పూర్ణ కుంభమేళా అంటాం. ఈ పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. తర్వాత అర్ధ కుంభమేళా ఉంటుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. దీన్ని హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది, అర్ధ కుంభమేళా అనేది. తర్వాత మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి స్టార్ట్ అవబోయేది. ఈ మహాకుంభమేళా అనేది యాక్చువల్గా ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళాని నిర్వహిస్తారు. తర్వాత మాఘ్ కుంభమేళా. ఈ మాఘ్ కుంభమేళా అనేది యాక్చువల్గా ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో దీన్ని నిర్వహిస్తారు. కాబట్టి మీరు చూస్తే ఓవరాల్గా ఈ కుంభమేళాలు ఎక్కువగా నిర్వహించేది ప్రయాగ్రాజ్లోనే. ఓకే, బట్ ఈ మహాకుంభమేళా అనేది ఇతర 3 ప్లేసెస్లో కూడా నిర్వహించబోతున్నారండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. 2024 వాజ్ ఇండియాస్ వార్మెస్ట్ ఇయర్ సిన్స్ 1901 సేస్ మెట్ డిపార్ట్మెంట్. సో మెట్ డిపార్ట్మెంట్, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే 1901వ సంవత్సరం నుండి తీసుకుంటే 2024వ సంవత్సరం అనేది అత్యంత వేడి కలిగినటువంటి సంవత్సరంగా నిలిచిందని చెప్పేసి వీళ్ళు రీసెంట్గా ఈ రిపోర్ట్లో తెలియచేయడం జరిగిందండి. సో 2024 భారతదేశంలో 1901వ సంవత్సరం తర్వాత అత్యంత వేడి సంవత్సరంగా ఇక్కడ నమోదవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్. సో ఇక్కడ అక్షరాలు మీకు కొద్దిగా చిన్నవిగా అనిపించవచ్చు. సో మీరు క్లియర్గా ఒకసారి మీరు వీడియోని కూడా జూమ్ చేయొచ్చు కదా. సో విధంగా జూమ్ చేసి చూడండి, ఎందుకంటే మీకు మైండ్ మ్యాప్ గుర్తుండాలి కాబట్టి మనం ప్రతి అంశం కూడా ఇక్కడ ఈ మైండ్ మ్యాప్లో చూపించాలి కాబట్టి కొద్దిగా అక్షరాలు చిన్నవి వచ్చిండే దానికి అవకాశం ఉంటుంది ఇలాగ ఎక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు. సో ప్లీజ్ జూమ్ అండ్ వాచ్ అండ్ హారిజెంటల్లో పెట్టే వాచ్ చేయండి. భారతదేశం మరియు ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరం 2024. కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందండి. ఓకేనా. సో హైయెస్ట్ వార్మెస్ట్ ఇయర్గా 2024 నిలిచింది. భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరం 2024, 1901 తర్వాత ఇది అత్యంత వేడి సంవత్సరంగా నమోదవడం జరిగింది. మన భారతదేశంలో వార్షిక సగటు ఉష్ణోగ్రత 0.65 సెంటీగ్రేడ్ సాధారణ స్థాయికి మించి ఉందని చెప్పేసి 2016వ సంవత్సరంలో ఈ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో ఈ టెంపరేచర్ అనేది అధిగమించడం జరిగిందండి. ఓకేనా. సో ఆ రికార్డ్ని 2016 యాక్చువల్గా వార్మెస్ట్ ఇయర్గా ఉండేది 1901వ సంవత్సరం తర్వాత, బట్ ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి 2024వ సంవత్సరం వార్మెస్ట్ ఇయర్గా వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ప్రపంచంలో కూడా 2024 అత్యంత వేడి సంవత్సరం అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. ఎందుకంటే ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తాప ఉష్ణోగ్రత గరిష్టాన్ని దాటి వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా వార్మెస్ట్ ఇయర్ అంటే 2024 అనే మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పొచ్చు. అండ్ దీనికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ వార్మెస్ట్ ఇయర్గా 2024 అనేది నమోదైందంటే వాతావరణ మార్పులు అండి, క్లైమేట్ చేంజెస్, మానవ కార్యకలాపాల కారణంగా వేగవంతంగా ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. తర్వాత ఎల్నినో ప్రభావం అనేది కూడా మరొక కారణం. అయితే ఎల్నినో అంటే ఏంటి ఇక్కడ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎల్నినో అంటే ఏంటంటే ఈ పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాలని వేడి చేసి ప్రపంచవ్యాప్తంగా మరియు ప్రాంతీయ ఉష్ణోగ్రతల్ని పెంచేటువంటి గాలులు ఏవైతుంటే వాటిని మనం ఎల్నినో అని చెప్పేసి పిలుస్తామండి. ఎల్నినో ఇది 2023 జూలై నుంచి 2024 ఏప్రిల్ వరకు బలమైనటువంటి ఎల్నినో ప్రభావం ఇక్కడ కనిపించడం జరిగింది. కాబట్టి 2024 సంవత్సరంలో ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవడానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు. అలాగే కాలానుగుణ ముఖ్యాంశాలు మనం చూస్తే మన భారతదేశానికి సంబంధించి
పోస్ట్ మాన్సూన్ అంటే అక్టోబర్ డిసెంబర్ టైంలో అత్యధిక ఉష్ణోగ్రత పెరుగుదల మన భారతదేశంలో కనిపించింది. 0.83 ° సాధారణ స్థాయికి పైగా ఇక్కడ నమోదవడం జరిగింది. జూన్ సెప్టెంబర్ ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా మనకి ఇక్కడ కనిపించడం అనేది 0.71 ° సాధారణ స్థాయికి పైగా ఇక్కడ కనిపించింది. 8% అధిక వర్షపాతం, పంటల నష్టానికి కూడా ఇది ఎక్కువగా కారణమవడం జరిగిందండి. ఓకే, కాలం బట్టి కూడా మన భారతదేశంలో ఈ ఉష్ణోగ్రతలు అయితే పెరిగినాయి. అండ్ భారతదేశం మరియు ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరం 2024 కాబట్టి ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు కనుక మనం చూస్తే మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. సో ఈ ప్యారిస్ ఒప్పందం అనేది 2015 సంవత్సరంలో ఆమోదించబడింది. ప్రపంచ ఉష్ణోగ్రతని పారిశ్రామిక విప్లవం ముందు స్థాయిలతో పోల్చితే 2°C కంటే తక్కువగా ఉంచాలి, ఇంకా 1.5°C కంటే తక్కువగా ఉంచడం మీద దృష్టి పెట్టాలని ఇక్కడ లక్ష్యంగా తీసుకున్నారండి. అంటే 1.5°C కంటే పెరగకుండా ఉండాలి అనేటువంటి లక్ష్యం. సో అంటే ఇది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఏవైతే ఆ ఉద్గారాలని తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా. సో కాబట్టి వాతావరణ అనుకూలతల్ని ప్రోత్సహించడం, సాంకేతికతని అభివృద్ధి చేయడం, ఆర్థిక సహాయం తీసుకోవడం అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇలాంటి వాటి నుంచి, అలాగే సామర్థ్య అభివృద్ధి ద్వారా దేశాలని మద్దతు ఇవ్వడం మీద ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది, ప్యారిస్ ఒప్పందం అనేది ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. సో దీనికి 190కి పైగా దేశాలు ఈ లక్ష్యాలని సాధించేందుకు జాతీయ స్థిరపరిచినటువంటి కృత నిశ్చయాలు అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటాం, దీనికి అంకితమయ్యి ఇవి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దేశం కూడా ఒక టార్గెట్ ఇయర్స్ని పెట్టుకొని ఆ టార్గెట్ ఇయర్స్కి ఈ విధంగా నెట్ జీరో దేశాలుగా నిలవాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాయి. మన భారతదేశం కూడా చూస్తే 2070 సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఎమిషన్ కంట్రీగా నిలవాలనేటువంటి టార్గెట్తో పనిచేస్తూ ఉంది. 2070 సంవత్సరం నాటికి మన భారతదేశం కార్బన్ ఉద్గారాలు ఏమీ రిలీజ్ అవ్వకుండా ఉండాలనేటువంటి టార్గెట్తో మన భారతదేశం కూడా ఇక్కడ పనిచేస్తుంది. వీటిని నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి పిలుస్తామండి. ప్రతి ఒక్క దేశం కూడా ఆ దేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకొని టార్గెట్స్ ప్రకారంగా పనిచేయడం జరుగుతుంది. అండ్ మన భారతదేశం యొక్క రైల్వేస్ మీరు చూస్తే 2030 సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఎమిషన్ రైల్వేస్గా నిలబడాలనేటువంటి టార్గెట్తో పనిచేస్తుంది అలాగన్నట్టు. తర్వాత COP29, ఈ COP29 అనేది కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి సమావేశమే. ఇది రీసెంట్గా జరిగినటువంటి సమావేశం, 29వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశంగా దీన్ని మనం చెప్తాం. ఇది రీసెంట్గా నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు 2024 సంవత్సరంలో అండి అజర్బైజాన్లోని బాకులో జరిగింది. ఈ బాకు అనేది అజర్బైజాన్ దేశం యొక్క క్యాపిటల్, ఇక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే, ఒకటి క్లైమేట్ ఫైనాన్స్ నిబద్ధత, అంటే వాతావరణ మార్పుని పరిష్కరించడంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి మద్దతుగా 2035 సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం $300 బిలియన్ సహకరించాలని చెప్పేసి అభివృద్ధి చెందినటువంటి దేశాలు దీంట్లో అంగీకరించడం జరిగింది. $300 బిలియన్ అనేది చాలా తక్కువ అండి. దీన్ని మన భారతదేశం లాంటి దేశాలు చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది. తర్వాత ఇక్కడ కార్బన్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ని వీళ్ళు స్థాపించడం జరిగింది. కార్బన్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఏంటంటే, ఈ ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 6 ప్రకారం కార్బన్ క్రెడిట్ల కోసం రూల్ బుక్ని ఆమోదించడం జరిగింది. సో ఇది COP29 యొక్క చాలా ముఖ్యమైనటువంటి విజయంగా చెప్పొచ్చండి. ఇవన్నీ కూడా రీసెంట్గా COP29లో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు. ఇది COP29. ఇవి మీరు ఖచ్చితంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి కానీ లేకుంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. వీటి మీద ఎక్కువ మనకి ఫోకస్ చేసి నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ ఇంగ్లీష్ మైండ్ మ్యాప్ అండి ఇది. ఇదైతే మీకు ఇంత క్లియర్గా లైక్ బాగా పెద్ద అక్షరాలు కనిపించకపోవచ్చు, బట్ ఏంటంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకున్నా కూడా మీకు చాలా బాగా ఇవి కనిపిస్తాయి. లేదంటే మీరు జూమ్ చేసి చూడండి, ఒక్కొక్కటి లైక్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని మీరు జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తాయి. మీ వీడియో కూడా జూమ్ చేసుకోవచ్చు కదా. ఐ హోప్ యూ నో దట్, రైట్? సో జస్ట్ ఇలా అంటే మీకు జూమ్ అవుతాయి, యూ కెన్ ఫాలో దట్. అండ్ దీనైతే మీరు గుర్తుపెట్టుకోవడానికి నేనైతే ఒక ట్రిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రిక్ మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి అప్కమింగ్ 3rd జనవరి 2025 క్లాస్ నుంచి ప్రతి కరెంట్ అఫైర్కి కూడా మనం ఇలాగ ఒక ట్రిక్ తీసుకుంటాం, ఓకేనా? ఈ కరెంట్ అఫైర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే హాట్ ఎర్త్,
ఓకేనా. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్. అండ్ ఇది దేనికి సంబంధించింది? వార్మెస్ట్ ఇయర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్కి సంబంధించి, అంటే ప్రపంచంలోనే భారతదేశం మరియు ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరానికి సంబంధించింది కాబట్టి సో హాట్ అంటే వేడి, యూ కెన్ ఈజీలీ రిమెంబర్, రైట్. అండ్ ఇయర్ సంవత్సరం అంటే దేని మీద? ఇది ఎర్త్ మీద, భూమి, హాట్ ఎర్త్. దీనికి మనం చూస్తే ఇక్కడ హెచ్ ఏంటంటే హాటెస్ట్ ఇయర్. సో హాటెస్ట్ ఇయర్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? 2024 ఈజ్ ద ఇండియాస్ హాటెస్ట్ ఇయర్. తర్వాత ఓ అంటే సో ఓషన్ ఇంపాక్ట్ దీని మీద ఎక్కువగా ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎల్ నీనో, రైట్. సో రెడ్ హాట్ ఓషన్ వేవ్స్ ఎల్ నీనో కారణంగా 2023-24 టైంలో వచ్చినాయి, అది కూడా దీనికి కారణమైంది. సో కాబట్టి ఓషన్ ఇంపాక్ట్, ఓ అంటే ఓషన్ ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్ స్పైక్, టీ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ స్పైక్, అంటే ఉష్ణోగ్రతలు పెరిగినాయి. పోస్ట్ మాన్సూన్ తర్వాత 0.83 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినాయి, మాన్సూన్లో 0.71 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినాయి, ఉష్ణోగ్రతలు పెరిగినాయి, కాబట్టి దాని రిలేటెడ్ టెంపరేచర్ స్పైక్ అన్నట్టు, అంటే ఉష్ణోగ్రతలు పెరిగినాయి. సో హాట్ అంటే ఈ విధంగా వీటికి సంబంధించి. తర్వాత ఎర్త్, సో ఎర్త్లో ఫస్ట్ లెటర్ ఈ, అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంది, ఫ్లడ్డింగు, ఫుడ్ ప్రైసెస్ తగ్గడము, లైక్ పెరగడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి మనకి, దాని రిలేటెడ్ ఈ అంటే. ఓకే, ఎక్స్ట్రీమ్ వెదర్. తర్వాత ఏ అంటే మనకి క్లైమేట్ చేంజ్ వస్తే ప్రధానంగా ఎక్కువ ప్రభావం చూపిస్తే అగ్రికల్చర్ మీద, సో అగ్రికల్చర్ డ్యామేజ్. సో ఫార్మర్స్ స్ట్రగ్లింగ్ విత్ ఎక్సెస్ రెయిన్ఫాల్, ఎక్కువ వర్షపాతం పడడం వల్ల రైతులు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అండ్ ఆర్, సో ఆర్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ గ్లోబల్ హీట్, ప్రపంచవ్యాప్తంగా వేడి అనేటువంటిది పెరుగుతూ ఉంది. మనం ప్యారిస్ అగ్రిమెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం కదా. ప్యారిస్ అగ్రిమెంట్లో యాక్చువల్గా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు, బట్ దానికంటే ఇప్పుడు పెరుగుతూ ఉంది, రైజింగ్ గ్లోబల్ హీట్, దట్ ఈస్ ఆర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీ అంటే ట్రెండ్ ఎక్స్ప్లెయిన్డ్. సో మృత్యుంజయ్ ప్రజెంటింగ్ ది రైజింగ్ టెంపరేచర్ ట్రెండ్, ఓకేనా. సో ఈ టెంపరేచర్ ట్రెండ్ ఏదైతే పెరుగుతుందో దాన్ని ప్రజెంట్ చేసింది మృత్యుంజయ్, కాబట్టి దానికి రిలేటెడ్ ట్రెండ్, ఆ ట్రెండ్ అనేటువంటిది మనం టీతో తీసుకున్నాం. నెక్స్ట్ హెచ్ అంటే హీట్ వేవ్ ఫ్యూచర్ 2025 క్యాలెండర్ వచ్చేసరికి ఇంకా మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా 2024తో కంపేర్ చేస్తే ఇంకా ఈ హీట్ వేవ్స్ ఇవన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది, కాబట్టి దాంట్లో రిలేటెడ్ మనం హెచ్ అనేది తీసుకున్నాం. హీట్ వేవ్ ఫ్యూచర్ అంటే వచ్చేటువంటి కాలంలో కూడా 2024-25 క్యాలెండర్ ఇయర్లో కూడా హీట్ వేవ్స్, వార్మ్ నైట్స్ అనేవి మనకి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని చెప్పినాం. ఓకే, హాట్ ఎర్త్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్. ఈ విధంగా మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈ కరెంట్ అఫైర్కి మీకు ఆటోమేటిక్గా హాట్ ఎర్త్, ఓకే ఆ కరెంట్ అఫైర్, ఓకే దాని రిలేటెడ్ కోడ్ హాట్ ఎర్త్, ఓకే దాని రిలేటెడ్ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఓకే, సమ్ టైమ్స్ ఈజీ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ యూ ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు కమెంట్ అండ్ విల్ ఫర్దర్ ఇంకా బెటర్గా ఈ ట్రిక్స్ అయితే తీసుకుందాం. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. బ్యాంక్స్ నాన్ ఫుడ్ క్రెడిట్ గ్రోత్ స్లోస్ టు 11.8% ఇన్ నవంబర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి అంశం ఇది. నాన్ ఫుడ్ క్రెడిట్ గ్రోత్ ఏదైతే ఉందో, అంటే నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఏంటిది అక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాలి. నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఏంటి, ఓకేనా. నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఏంటంటే దీన్ని ఎప్పుడు మనం ఉపయోగిస్తామంటే లైక్ వ్యవసాయానికి సంబంధించి బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించి వాటి మీద బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు కానీ, తర్వాత పరిశ్రమలు సంబంధించి బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు, అలాగే సేవలు, తర్వాత పర్సనల్ లోన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి బ్యాంకులు ఇచ్చేటువంటి ఆ లోన్స్ని మనం నాన్ ఫుడ్ క్రెడిట్ అంటాం. నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఆహారానికి సంబంధించినటువంటి లోన్లు కాదని నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఎట్లకి వస్తాయి. అగ్రికల్చర్ వస్తుంది, అల్లీడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు వస్తాయి, దీంట్లోకి పరిశ్రమలు వస్తాయి, తర్వాత సేవా రంగం వస్తుంది, అలాగే పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ లోన్స్ కూడా నాన్ ఫుడ్ క్రెడిట్ కిందకు వస్తాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే ఏంటి అనేది. ఇక రీసెంట్గా నవంబర్ టైంలో మనం చూస్తే మన భారతదేశంలో ఈ నాన్ ఫుడ్ క్రెడిట్ గ్రోత్ అనేది 11.8% తగ్గిందని చెప్పేసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే రీసెంట్గా చెప్పిందండి. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్, భువనేష్ కుమార్ అపాయింటెడ్ UIDAI CEO. సో ఇక్కడ UIDAI అంటే ఏంటి? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో
ది ఫుల్ ఫామ్ ఆఫ్ UIDAI, దట్ ఈస్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క సిఇఓగా ఇటీవల ఒక వ్యక్తిని నియమించడం జరిగిందండి. సో ఆ వ్యక్తి భువనేష్ కుమార్. ఓకేనా? సో భువనేష్ కుమార్ ఈయన 2025 జనవరి 1న UIDAI యొక్క సిఇఓగా నియమితులవడం జరిగింది. ఈయన యాక్చువల్లీ 1995 IAS బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. ఇంతకుముందు UIDAI యొక్క సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి అమిత్ అగర్వాల్. ఈ అమిత్ అగర్వాల్ స్థానంలో ఇప్పుడు భువనేష్ కుమార్ దీని యొక్క సిఇఓగా నియమితులవడం జరిగింది. సో అమిత్ అగర్వాల్ ప్రస్తుతం ఫార్మాస్యూటికల్స్ శాఖ యొక్క కార్యదర్శిగా ఉన్నారండి. అండ్ రీసెంట్ మనం ఈ ఆధార్కి సంబంధించినటువంటి ధోరణులు కనుక చూసినట్లయితే 2024 అక్టోబర్లో కొత్త ఆధార్ నమోదు సంఖ్య 1 మిలియన్ కంటే తగ్గింది. 2024 డిసెంబర్లో 9.3 లక్షల కొత్త ఆధార్ సంఖ్యలు మాత్రమే నమోదవడం జరిగిందండి. అంటే ఆధార్ నమోదు సంఖ్య మన భారతదేశంలో రీసెంట్ టైమ్స్లో తగ్గింది. అండ్ దీనికి సంబంధించి స్టాటిక్ అంశాలు కనుక మనం చూసినట్లయితే అసలు ఈ UIDAI ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే మన భారతదేశంలో ఈ ఆధార్ ఏదైతే ఉందో ఆధారాన్ని నిర్వహించేటువంటి సంస్థ అండి. ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబర్ యాక్చువల్లీ 12 డిజిట్ నెంబర్ ఉంటుంది. దీన్ని నిర్వహించేటువంటిదే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం UIDAI యొక్క చైర్మన్గా ఉంది నీలకాంత్ మిశ్రా రిమెంబర్. అండ్ UIDAI యొక్క పాత్ర భారతదేశ డిజిటల్ ఐడెంటిటీకి మౌలిక సదుపాయాలని నిర్వహిస్తుంది. ఇది అంటే దీనికి ఆధార్కి వీటికి సంబంధించి. అండ్ ప్రస్తుతం మనం చూస్తే ఈ ఆధార్ సంబంధించి మన భారతదేశం సాధించిన విజయాలు ఇప్పటివరకు 1.41 బిలియన్ వ్యక్తులు మన భారతదేశంలో ఆధార్ కింద నమోదవడం జరిగిందండి. ఇది UIDAIకి సంబంధించి దాని యొక్క సిఇఓ అలాగే దాని యొక్క చైర్మన్ అండ్ దీనికి సంబంధించిన స్టాటిక్ అంశాలు అన్నీ కూడా. ఇది ఇంగ్లీష్లో మైండ్ మ్యాప్ రిలేటెడ్ టు దట్. అండ్ ఇది వచ్చేసి దాన్ని గుర్తుపెట్టుకునే దానికి సంబంధించి ట్రిక్ బడ్జెట్ ఎయిమ్. దిస్ ఈస్ ద ట్రిక్ టు రిమెంబర్ UIDAI అండ్ ఆధార్. ఓకేనా? మీకు ఇవి వస్తే ఆధార్ కానీ UIDAI వస్తే బడ్జెట్ ఎయిమ్ అనేది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో ఇక్కడ బడ్జెట్ ఎయిమ్లో బి అంటే భువనేష్ కుమార్. ఎవరు భువనేష్ కుమార్ ఇటీవల UIDAI యొక్క సిఇఓగా అపాయింట్ అయ్యారు. అవునా? UIDAI సిఇఓ. ఓకే, UIDAI సిఇఓ ఏం చేస్తారండి? ఆధారు ఇండియాస్ డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని చూసుకునేటువంటి వ్యక్తి ఈ సిఇఓ. ఓకేనా? సో UIDAI సిఇఓ రీసెంట్గా అపాయింట్ అయ్యారు కాబట్టి అతని యొక్క పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి మరొక లెటర్ మనం తీసుకున్నాం BU. తర్వాత బడ్జెట్లో నెక్స్ట్ లెటర్ డి అంటే డ్యూయల్ రోల్. యాక్చువల్లీ ఇప్పుడు UIDAI యొక్క సిఇఓగా అపాయింట్ అయినటువంటి ఈ భువనేష్ కుమార్ ప్రస్తుతం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అడిషనల్ సెక్రటరీగా కూడా ఉన్నారండి. సో ఆ రోల్ కూడా ఈయన పోషిస్తున్నారు. అలాగే ఇప్పుడు దీని యొక్క సిఇఓగా కూడా అపాయింట్ అయ్యారు. కాబట్టి డ్యూయల్ రోల్ అనేటువంటి దాన్ని చెప్పడానికి మనం ఇక్కడ D తీసుకోవడం జరిగింది. అండ్ గవర్నెన్స్ నెక్స్ట్ లెటర్ G గవర్నెన్స్. సో ఏం చేస్తారు వీళ్ళు? స్ట్రెంథనింగ్ ఆధార్స్ రోల్ ఇన్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ. మనం ఇప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. దీనికి జస్ట్ ఆధార్ లైక్ మనం తంబేస్తే మనకి అమౌంట్ అనేటువంటిది బ్యాంకుల నుంచి రావడం జరుగుతుంది. లైక్ కొన్ని రకాలైనటువంటి పథకాలు కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆధార్ సంఖ్య ఏదైతే ఉందో ఆధార్ బేస్డ్ మీద డైరెక్ట్గా రైతుల యొక్క ఖాతాల్లోకి అలాగే సిటిజన్స్ యొక్క ఖాతాల్లోకి అమౌంట్ గవర్నమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నాయి. గవర్నెన్స్ రైట్. సో స్ట్రెంథనింగ్ ఆధార్స్ రోల్ ఇన్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ దీన్ని చెప్పడానికి G అనేటువంటిది మనం తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ఎన్రోల్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ మనం చూస్తే ఆధార్ ఎన్రోల్మెంట్ ఇప్పటి వరకు 1.41 బిలియన్ ఎన్రోల్మెంట్స్ జరిగి ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్ మనం అయితే తీసుకున్నాం ఎన్రోల్మెంట్స్. తర్వాత సో ఇది వచ్చేసి నెక్స్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే 2024లో చాలా వరకు లైక్ లాస్ట్ టైం మనం చూస్తే ఒక 9.3 మిలియన్ మాత్రమే నమోదైంది.
9.3 ల్యాక్ మాత్రమే ఇక్కడ న్యూ ఆధార్ నమోదు సంఖ్య అనేది ఉంది, అంటే 1 మిలియన్ కంటే తక్కువ ఉంది అన్నట్టు. ఓకే, దాని రిలేటెడ్ మనం ప్రజెంట్ ట్రెండ్స్ అనేది తీసుకున్నాం. సో ఇది బడ్జెట్. ఓకేనా, BUDGET. బి అంటే భువనేష్ కుమార్, యు అంటే UIDAI CEO, అతని యొక్క లైక్ పనులు, అండ్ డి అంటే డ్యూయల్ రోల్, అతనికి డ్యూయల్ రోల్ ఉంది. MEITEY అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు, అలాగే UIDAI CEOగా కూడా అపాయింట్ అయ్యారు. అండ్ జి అంటే గవర్నెన్స్, ఈ ఆధార్ గవర్నెన్స్లో పోషిస్తున్నటువంటి పాత్ర. ఈ అంటే ఎన్రోల్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పటివరకు 1.41 బిలియన్ ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి. టీ అంటే ప్రజెంట్ ట్రెండ్స్. ఓకే, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఆధార్ ఎన్రోల్మెంట్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి. నెక్స్ట్ ఎయిమ్లో ఫస్ట్ లెటర్ ఏ. సో అమిత్ అగర్వాల్. ఎవరు అమిత్ అగర్వాల్? అమిత్ అగర్వాల్ యాక్చువల్గా ఈ UIDAI యొక్క మాజీ CEO అండి. సో ఇతని యొక్క స్థానంలోనే, అమిత్ అగర్వాల్ యొక్క స్థానంలోనే ఇప్పుడు ఈయన భువనేష్ కుమార్ దీని యొక్క CEOగా అపాయింట్ అయ్యారు. కాబట్టి ఏ. నెక్స్ట్ ఇన్నోవేషన్ ఫోకస్ ఆన్ ఇన్నోవేటింగ్ ఆధార్ సర్వీసెస్ అండ్ ఎన్హాన్సింగ్ గవర్నెన్స్. సో ఆధార్కి సంబంధించి ఇన్నోవేటింగ్ ఆధార్ సర్వీసెస్ తీసుకొస్తే దాని ద్వారా మన గవర్నెన్స్ని కూడా పెంచవచ్చు దానికి సంబంధించి. అండ్ ఎం అంటే మైల్ స్టోన్స్ అండ్ ప్రొఫెషనల్ రోల్స్, ఎక్స్టెన్సివ్ రోల్స్ MEITY అండ్ ఉత్తరప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కేటర్కి చెందినటువంటి IAS ఆఫీసర్ కదా భువనేష్ కుమార్, అలాగే ఈయన MEITY, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఏదో దీని యొక్క పరిధిలో పనిచేస్తూ ఉంటుంది కదా UIDAI. సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా కలిసి ఇప్పుడు ఇంకా ఆధార్ రోల్స్ని ఇంకా కూడా పెంచేదానికి అవకాశం ఉన్న దాంట్లోగా మనం ఏమైతే తీసుకున్నాం. ఓకేనా, బడ్జెట్ ఎయిమ్, దిస్ ఈజ్ ద ట్రిక్ టు రిమెంబర్ UIDAI కంప్లీట్గా దాని యొక్క CEO అండ్ ఎవ్రీథింగ్ అండి. ఓకేనా, సో CEO అండ్ వాట్ రిలేటెడ్ బడ్జెట్ ఎయిమ్, దిస్ ఈజ్ ద ట్రిక్. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ప్రముఖ బోటనిస్ట్ KS మణిలాల్, ఈయన లాటిన్ ట్రీటైజ్ని ఫ్లోరా ఆఫ్ వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రూపొందించినటువంటి వ్యక్తి. ఇటీవల 86 సంవత్సరాల వయసులో ఈయన మరణించాడు. ప్రఖ్యాత వృక్ష శాస్త్రజ్ఞుడు KS మణిలాల్. ఓకేనా, వృక్ష శాస్త్రజ్ఞుడు అండి ఈయన, ప్రముఖ బోటనిస్ట్. ఓకే, ఇతనికి సంబంధించి మైండ్ మ్యాప్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఇతని యొక్క వ్యక్తిగత వివరాలు మనం చూస్తే, ఇతను ప్రముఖ టాక్సానమిస్ట్ మరియు ప్రముఖ శాస్త్రవేత్త. ఇటీవల 86 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం జరిగింది. కేరళలోని త్రిశూర్లో మరణించారు. బోటనీ మరియు టాక్సానమీలో ఈయన చేసినటువంటి కృషికి చాలా గొప్ప పేరుగాంచినటువంటి వ్యక్తి KS మణిలాల్. టాక్సానమీ పైనీర్గా ఈయన్ని మనం చెప్తాం. అండ్ ఇతని యొక్క రచనలు మనం చూస్తే, ప్రధానంగా ఈయన ఆవిష్కరణలు మనం చూస్తే, హార్టెస్ మలబారికస్ అనేటువంటిది ఒక లాటిన్ గ్రంథం అండి. హెన్రిక్ ఆడ్రియన్ వాన్ రీడే రచన. మలబార్ తీరానికి చెందినటువంటి 742 మొక్కల జాతుల్ని దీంట్లో ఈయన వివరించడం జరిగింది. 35 సంవత్సరాల పాటు 12 భాగాల గ్రంథాన్ని ఆంగ్లం మరియు మలయాళంలోకి అనువదించి ఈయన వ్యాఖ్యానించడం జరిగింది. కేరళ, కర్ణాటక, గోవా యొక్క సహజ సంపద, జీవన శైలిని, అలాగే సంస్కృతిని వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి అండి ఈయన KS మణిలాల్, ఈ హార్టెస్ మలబారికస్ ద్వారా. అలాగే మరొకటి సైలెంట్ వ్యాలీ పరిశోధనలు. ఈయన 1980వ దశకంలో సైలెంట్ వ్యాలీ పర్యావరణంలో ఈ వర్షారణ్యంలో పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకి చాలా బాగా తోడ్పడినాయండి. అండ్ ఇతని యొక్క విద్య మరియు వృత్తి జీవితం చూస్తే 198 శాస్త్రీయ వ్యాసాలను రచించారు. ఈ టాక్సానమీ, బోటనీ మీద 15 పుస్తకాలు కూడా ఈయన రచించడం జరిగింది. అండ్ మొక్కల వైద్య, వృక్ష శాస్త్ర, సామాజిక, రాజకీయ, భాషా ప్రాముఖ్యతల మీద పరిశోధనలకి పునాది వేసినటువంటి వ్యక్తి ఈయన. కాలికట్ విశ్వవిద్యాలయం బోటనీ ప్రొఫెసర్గా 23 సంవత్సరాల పాటు ఈయన పనిచేశారండి. తర్వాత ఇతనికి దక్కినటువంటి గౌరవాలు మరియు అవార్డులు. 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుని ఈయన పొందినారు. బోటనీ మరియు టాక్సానమీలో చేసినటువంటి విశేష కృషికి మన భారత ప్రభుత్వం ఈ అవార్డు ఇచ్చింది. ఇది మన భారతదేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారం. తర్వాత ఆర్డర్ ఆఫ్ ఆరెంజ్ నస్సావ్ అవార్డుని పొందినారు ఈయన, నెదర్లాండ్స్కి చెందినటువంటి అవార్డు. అండ్ హార్డర్ మలబారికస్ మీద చేసినటువంటి పరిశోధనకి ఈయనకైతే నెదర్లాండ్స్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ అసోసియేషన్ ఫర్ యాంజియోస్పెమ్ టాక్సానమీ స్థాపకుడు అండి ఈయన. ఓకేనా, ఇండియన్ అసోసియేషన్ ఫర్ యాంజియోస్పెమ్ టాక్సానమీ స్థాపకుడు KS మణిలాల్. ఈయన ఇటీవల మరణించడం జరిగింది.
అండ్ ఇతనికి సంబంధించి మైండ్ మ్యాప్ ఇంగ్లీష్లో కూడా మీకు క్లియర్గా ఇచ్చింది ఇక్కడ. యూ కెన్ ఫాలో దిస్. సో ఇవి 2nd January 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్. నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో మనం ప్రతి కరెంట్ అఫైర్కి కూడా ఒక మైండ్ మ్యాప్ అలాగే దానికి సంబంధించినటువంటి ట్రిక్ కూడా తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక కమెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో please share these videos with your friends. Thank you very much.